ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, నేనిచ్చు నీళ్లు త్రాగువాడెప్పుడునూ దప్పిగొనడు. నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పెను. యోహాను సువార్త 4వ అధ్యాయము 14వ వచనము. సహోదరి సహోదరులారా, యేసయ్య సమరయ స్త్రీతో ఈ మాట చెప్పాడు. సమరయలోని సుకారను ఒక ఊరికి యేసయ్య వచ్చాడు. అక్కడ యాకోబు బావి ఉండెను గనుక యేసయ్య ప్రయాణము వలన అలసి ఉన్న రీతినే ఆ బావి వద్ద కూర్చుండెను. అప్పటికి ఇంచుమించు 12 గంటలాయెను. సమరయ స్త్రీ ఒకటి నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా యేసు నాకు దాహమునకిమ్మని ఆమెను అడిగాను. ఆ సమరయ స్త్రీ, యూదుడమైన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహమునకిమ్మని ఎలాగూ అడుగుచున్నావని ఆయనతో చెప్పెను. ఏలే అనగా యూదులు సమరయులతో సాంగత్యము చేయరు. అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో అదియు ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలం ఇచ్చునని ఆమెతో చెప్పెను. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా, ఈ బావి లోతైనది, చేదుకొనుటకు నీకేమీ లేదే, ఆ జీవజలము ఎలాగు నీకు దొరుకును? తానును తన కుమారులను పశువులను ఈ బావి నీళ్లు త్రాగి మాకిచ్చినా మన తండ్రి అయిన యాకోబు కంటే నీవు గొప్పవాడవా అని ఆయనను అడిగాను. అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరలా దప్పిగొనును, నేనిచ్చు నీళ్లు త్రాగు వాడెప్పుడునూ దప్పిగొనుడు. నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. ప్రియులారా, ఇక్కడ యేసయ్య తాను మామూలు నీళ్ల గురించి కాక ఆధ్యాత్మిక విషయాల గురించి మాట్లాడుతున్నానని ఆమెకు చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. యేసయ్య ఇచ్చే జీవం జలజల పారే నీటి లాంటిది. విశ్వాసి హృదయంలో పెళ్ళుబికే ఊట లాంటిది. అది సమృద్ధి జీవం. ఈ నీరు త్రాగాలంటే నమ్మకంతో క్రీస్తు చెంతకు వచ్చి ఆయన్ను ప్రభువుగా రక్షకుడుగా మన హృదయాల్లోకి స్వీకరించాలి. తనపై విశ్వాసం ద్వారా తాను అందించే సమృద్ధి జీవంలోకి పాలు పంచుకోమని యేసయ్య ఆహ్వానిస్తున్నాడు. ఇది శక్తివంతమైన మరియు ఓదార్పునిచ్చే వాగ్దానం. ఇది క్రీస్తు యొక్క జీవమిచ్చే శక్తిని మరియు క్రీస్తుపై విశ్వాసం నుండి వచ్చే ఆధ్యాత్మిక ఆశీర్వాదాల సమృద్ధిని తెలియజేస్తుంది. యేసయ్య ఈ విధంగా అంటున్నాడు, జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏమాత్రమునూ ఆకలిగొనడు, నా యందు విశ్వాసముంచువాడు ఎప్పుడునూ దప్పిగొనడు. మీరు నన్ను చూచి ఉండి విశ్వసింపకయున్నారని మీతో చెప్పితిని. తండ్రి నాకు అనుగ్రహించి వారందరూ నా యొద్దకు వత్తురు. నా యొద్దకు వచ్చువానిని నేను ఎంత మాత్రమును బయటికి త్రోసివేయను. నా ఇష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగివచ్చి తిని. ఆయన నాకు అనుగ్రహించిన దాని అంతటిలో నేనేమీ పోగొట్టుకొనక అంత్యదినమున దాన్ని లేపుటే నన్ను పంపిన వాని చిత్తమై ఉన్నది. కుమారుణ్ణి చూచి ఆయన యందు విశ్వాసముంచు ప్రతి వాడును నిత్య జీవము పొందుటయే నా తండ్రి చిత్తము. అంత్యదినమున నేను వానిని లేపుదును అని. ప్రియులారా, మరణము ఒకని అపరాధ మూలమున వచ్చినదై ఆ ఒకని ద్వారానే ఏలిన ఎడల కృపా బాహుల్యమును నీతి దానమును పొందువారు జీవము గలవారై మరి నిశ్చయముగా యేసుక్రీస్తును ఒకని ద్వారానే ఏలుదురు. కాబట్టి తీర్పు ఒక్క అపరాధ మూలమున వచ్చినదై మనుష్యులకందరికీ శిక్షావిధి కలుగుటకు ఎలాగూ కారణమాయనో అలాగే ఒక్క పుణ్యకార్యము వలన కృపాదానము మనుష్యులకందరికీ జీవప్రదమైన నీతి విధింపబడుటకు కారణమాయను. ఏలయనగా ఒక మనుష్యుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగు చేయబడిరో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. మరియు అపరాధము విస్తరించినట్లు ధర్మశాస్త్రము ప్రవేశించెను, అయినను పాపము మరణమును ఆధారము చేసుకొని ఎలాగు ఏలెనో అలాగే నిత్యజీవము కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపం ఎక్కడ విస్తరించెనో అక్కడ కృప అపరిమితముగా విస్తరించెను. అపోస్తలుడైన పౌలు రోమీలకు వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు, మీరు పాపమునకు దాసులై ఉన్నప్పుడు నీతి విషయమై నిర్బంధము లేని వారై ఉంటిరి. అప్పటి క్రియల వలన మీకేమి ఫలము కలిగెను? వాటిని గురించి మీరు ఇప్పుడు సిగ్గుపడుచున్నారు కారా? వాటి అంతము మరణమే. అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవము. ఏలే అనగా పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము అని. సహోదరి సహోదరులారా, దేవుని మూలముగా పుట్టి ఉన్నవాడెవడునూ పాపము చేయడని ఎరుగుదుము. దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకొనును గనుక దుష్టుడు వాణ్ణి ముట్టడు. మనము దేవుని సంబంధులమనియు
లోకమంతయు దుష్టుని అందున్నదనియు ఎరుగుదుము. మనము సత్యవంతుడైన వానిని ఎరగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదుము. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్న వారమై సత్యవంతుని అందున్నాము. ఆయనే నిజమైన దేవుడును నిత్యజీవమునై ఉన్నాడు. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీవిచ్చే నీళ్లు త్రాగువాడెప్పుడునూ దప్పిగొనడని, నీవు వానికిచ్చి నీళ్లు నిత్య జీవమునకై వారిలో ఊరడి నీటి బుగ్గగా ఉండునని నీవు తెలియజేశావు. తండ్రి, నీకు స్తుతులు. దేవా, మేము నీ యందు విశ్వాసముంచి నీ కృప ద్వారా నీతిమంతులముగా తీర్చబడి నీవిచ్చే ఆత్మను పొందుకునే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని, నీ మూలముగా పుట్టి ఉన్నవాడెవడునూ పాపము చేయడని మేము ఎరుగుదుము గనుక నీ మూలముగా పుట్టిన మమ్మల్ని మేము భద్రము చేసుకునే వారముగా ఉండుటకు కృప చూపమని, దినదినము ఆత్మలో మేము వర్ధిల్లుచు అన్ని విషయములలో వివేకం కలిగి ఉండే భాగ్యము మాలో ప్రతి ఒక్కరికి నీవే అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.